తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, లలితాదేవి ఉపాసకులు, బ్రహ్మశ్రీ మాడుగుల శివప్రసాద్ శర్మ గురువు గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. ఆశీర్వచనం తల్లి. గురువు గారు, మనకు కార్తీక మాసం ముగింపుకు వచ్చేసాము. సో అందులోనూ ఆదివారం వచ్చింది, అమావాస్య కూడా కలిసి వచ్చింది. అసలు ఈ మూడింటి కలయిక యొక్క ప్రత్యేకత గురించి ఏం చెప్తారు గురువుగారు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. కార్తీక మాసము చివరి అంకంలో ఉన్నాం మనం. నిజానికి మాసము చివరిలో ఉన్నాము. అమావాస్య అనేటువంటిది ఇప్పుడు. ఈ అమావాస్యకు ఒక ప్రాధాన్యత ఉంది అని నేను చెప్తున్నా. అంటే ఏ అమావాస్యకైనా సోమవతి అమావాస్య సోమవారము వస్తే ఒక రకమైన ప్రాధాన్యత. అలా ఇంకొకటి ఆదివారము అమావాస్య అనేటువంటిది అత్యంత ప్రాధాన్యతతో కూడుకొని ఉన్నది అనేటువంటిది ఒకటి. శనివారము నాడు ఉదయము నుంచే అమావాస్య వస్తూ ఉన్నది కాబట్టి మనకు శాస్త్ర ప్రామాణికముగా సూర్యుడు ఉదయించినప్పుడు ఏ తిథి అయితే తీసుకుంటామో ఆ రోజంతా కూడా మనము త్రికాల సంధ్యావందనము చేసుకునేటువంటి ఆనవాయితీ మనకు ఉంది కాబట్టి ఆ రోజు మొత్తం అదే తిథి వాడాలి అని శాస్త్రం. ఆ రకంగా చూసుకున్నప్పుడు ఆదివారము అమావాస్య. ఈ ఆదివారము అమావాస్యకు ఎందుకు ప్రాధాన్యత అంటున్నాను అంటే, కార్తీక మాసం అనేటువంటిది పరమేశ్వరుడికి, పార్వతీ పరమేశ్వరులకు అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం. అందుకనే ఈ కార్తీక మాసం అంతా కూడా కార్తీక స్నానాలు చేస్తాము. కానీ కార్తీక దీపం అని అనటములోనే కార్తీక దీపం అంటే దీపము వెలిగించటానికి ఎక్కువగా ప్రాధాన్యత. అంటే దీపము వెలిగించటము అంటే ఏమిటి? మనం ఏదో నూనె పోసి ఒత్తి వేసి వెలిగిస్తున్నాము అనేటువంటిది కాదు. ఈ కార్తీక మాసములో సకలైశ్వర్య ప్రదాత అయినటువంటి పరమేశ్వరుడు, పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆది దంపతుల యొక్క అనుగ్రహము అంటే మనకు జ్ఞానము పెంచుకోవటం అని దాని అర్థం. మనకి ఎంత మాత్రము జ్ఞానజ్యోతి వెలిగింది మనలో అనేటువంటి దానికి పూర్ణం. అందుకు దీపాలు పెట్టుకోవటము, చేయటము ఇవన్నీ కూడా ప్రాధాన్యత. అలాగే మామూలుగా ఇక తర్వాత కార్తీక మాసం అయిపోయిన తర్వాత కార్తీకం మార్గశిర మాసం వస్తుంది. మార్గశిర మాసము అనేటప్పటికీ మాసానాం మార్గశీర్షోస్మి అన్నాడు శ్రీకృష్ణ భగవానుడు కదా. అంటే మార్గశిర మాసములలో మార్గశిర మాసము నేనే అన్నాడు స్వయంగా ఆయన. మార్గశీర్షము అని చెప్తున్నాం మనము. శిరస్సు వంటిది మార్గశిర మాసము, శ్రీ మహావిష్ణువు యొక్క శిరస్సు వంటిది అని చెప్పినాడు. ప్రతి మనిషికి తలకాయ చాలా అవసరము కదా, అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటిది కదా. ఏ అవయవము పని చేయకపోయినా తల మేధస్సు మాత్రం పని చేయాలి కదా. ఇంకా మార్గశిర మాసం అంటే ఏమిటి అనేది ఇక్కడే తెలుస్తూ ఉన్నది. ఈ రెండిటికి మధ్యలో ఉన్నటువంటిది అమావాస్య. అందుకే శివకేశవులకు భేదము లేదు. శివస్య హృదయం విష్ణు, విష్ణుస్య హృదయం శివ అని మనం చెప్పు. ఈ అమావాస్య నాడు ఆదివారం వచ్చింది అంటే తాంత్రిక విద్యలకు, యంత్రాలకు, యంత్ర పూజలకు వీటికి చాలా ముఖ్యమైనటువంటి విధానం. ఆదివారం అమావాస్య వచ్చింది అంటే అది యంత్రాలు ఎప్పుడూ కూడా దేనికి సంకేతము అంటే దత్తాత్రేయ స్వామికి, త్రిమూర్తుల యొక్క అంశ ఈ యంత్ర పూజలకు వాటికి చాలా ముఖ్యం. ఆదివారము ఆరోగ్యం భాస్కరాది చేత్ అనేది కూడా చెప్తున్నాం మనం. ఆదివారానికి సూర్యుడి యొక్క ఆధిపత్యం. మన జీవితము ముందుకు వెళ్ళాలి అన్నా, మన ఆరోగ్యము బాగుండాలి అన్నా, మనము ఎటువంటి పూజలు చేసుకున్నా ఆదివారము రోజు చాలా, అందులో ఆదివారము అమావాస్య అనేటప్పటికీ ఇప్పుడు అనేక రకాలుగా దృష్టి దోషాలు పోవటానికి, లేదా నరదృష్టికి ఏదన్నా ఉంటే పోగొట్టుకోవటానికి, పిల్లలకు ఏదైనా ఉన్నట్టుండి అనవసరముగా జ్వరాలు అవి వచ్చి దాటుడు వ్యవహారము జరిగింది అన్నా తీసేసుకోవటానికి, అవన్నీ వచ్చినాయంటే అనారోగ్యంతో ఉంటేనే కదా ఇవన్నీ వస్తాయి. ఆరోగ్యం బాగుండటానికే కదా ఇవన్నీ. ఇప్పుడు ఏదైనా వివాహము కావాలి అంటే కావాల్సినటువంటి వాళ్లకు, ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్లకు, వీళ్ళందరికీ కూడా
ఈ అమావాస్య సాయంకాలము కూడా మనము మామూలుగా దీపారాధన చేసుకోవటం అనేటువంటిది ఉన్నది. ఎలాగో మాసము చివరిలో ఉన్నాము కాబట్టి ఈ ఆదివారము అమావాస్య వరకు కూడా దీపాలు పెట్టడము ఆనవాయితీ. అయితే నేనేం చెప్తున్నాను అంటే ఇంతవరకు ఈ 365 ఒత్తులు అని వెలిగించుంటాం పౌర్ణమి నాడు. ఈ అమావాస్య నాడు ఒక్క పని చేస్తే సకలము మీకు నెరవేరుతాయి అనేటువంటిది ఒకటి చెప్పవచ్చును. ఏమి చెయ్యాలి ఈ ఆదివారం రోజు అంటే, ఎవరి వయస్సు ఎంతనో చూసుకొని ఆ వయస్సుకు తగినన్ని ఒత్తులు తీసుకొని నేతిలో ముంచి నెయ్యి దీపము పెట్టాలి. సాయంకాలం 6 నుంచి 7 గంటల మధ్యలో. ఆలయంలోనే ఇంట్లోనే గురువు గారు? ఆలయంలోనే ధ్వజస్తంభము దగ్గరే, అక్కడ పెడితేనే దానికి ఉపయోగము. ఎవరి వయస్సు ఎంతనో అంత, భార్య వయస్సు ఎంతైతే అంత, లేదా భర్త వయస్సు ఎంతైతే అన్ని ఒత్తులు, లేదా పిల్లల వయస్సు కానీ, అనారోగ్యంతో ఉండేటువంటి పిల్లలు కానీ, లేదు బాగున్నా ఏదైనా సరే మనకు పనులు కావాలి అన్నప్పుడు మన వయస్సు ఎంతనో అన్ని ఒత్తులు వెలిగించి అక్కడ దీపం ఎప్పుడైతే జ్వలింపజేసేట్టుగా మనము పెట్టుకుంటామో మనకు సకల పాపాలు హరిస్తాయి అనేటువంటిది ఇక్కడ ప్రామాణికం. ఓకే గురుగారు, అయితే మామూలుగా ఎవరైనా కూడా కార్తీక మాసం అనేసరికి 365 ఒత్తులు అనేదే చెప్తూ ఉంటారు. మీరేమో ప్రత్యేకంగా వయసుకి తగ్గట్టుగా ఒత్తులు వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయి అంటున్నారు. దానికి దీనికి ఉన్న తేడా ఏంటి గురుగారు? మరి గత సంవత్సరంలో మామూలుగా సంవత్సరం నుంచి ఈ పోయిన దీని నుంచి ఇప్పటి వరకు మనం ఇంట్లో దీపారాధన చేసుకోలేని వాళ్లకు మనం చెప్పేటువంటి మాట 365. సంవత్సరానికి గుర్తు ఏమిటి అంటే 365 రోజులు కదా. 365 రోజుల్లో గతంలో మనం ఏ ఒక్క రోజు చేసినా చేయలేకపోయినా, సరిగ్గా చేసినా సరిగ్గా చేయకపోయినా మనం సరేలే అని 365 ఒత్తులు వెలిగిస్తున్నాం. నేను చెప్తున్నది ఏమిటి అంటే, పుట్టినప్పటి నుంచి మనకు ఇవాల్టి వరకు ఏదైతే ఎన్ని సంవత్సరాలైతే అయిందో అన్ని సంవత్సరాలకు కలిపినటువంటి ఒత్తులు నేను చెబుతున్నాను. పూర్ణత్వం ఎందుకు అంటే, ఇంతవరకు మనము పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు దీపము అనేటువంటిది ఎప్పుడూ కూడా ఏమవుతుంది అంటే అగ్ని సంస్కరింపబడటం అని కదా దాని అర్థం. మనం ఎక్కడైనా అగ్ని అంటే అగ్ని వల్ల దీపం కూడా వెలుగుతున్నటువంటిదే కదా. ఆ వెలుగు ఎప్పుడైతే మనము వెలింపజేస్తున్నామో, గతములో మనకు ఏలినాటి శని ప్రభావముతో ఉండినా, అర్ధాష్టమ శనులు ఉండినా, ఏది ఉండినా సర్వపాపహరణము కదా దీపము పెట్టడం అనేటువంటిది. అందువలన మనం ఎంత వయస్సు అయితే ఉందో అంత వయస్సుకు సంబంధించి కనుక మనం ఇప్పుడు ఈ అమావాస్య రోజు, అమావాస్య అంటే ఏమిటి, చంద్రుడి యొక్క ఇది లేకుండా పూర్ణముగా నిండుకొని ఉంటాడు కదా, అది కదా అమావాస్యని. మరి ఈ వెలుగుతో మనకు పూర్ణత్వం, అందులోనూ ఆదివారము సూర్యభగవానుడికి చాలా ఇది. సాయంకాలం అంటున్నాం మనం. సాయంకాలం అనేటప్పటికీ చంద్రుడి యొక్క ఆధిపత్యము, అక్కడ చంద్రుడు ఉండడు. అందుకని మన మనస్సుకు కారణమైనటువంటి ఇది ఏర్పడుతుంది, మేలు జరుగుతుంది, అన్ని రకాల యోగవంతం అవుతుంది అనేటువంటిది నేను తెలియజేస్తూ ఉన్నాను. ఓకే గురువు గారు, అయితే మన వయసు ఎంత ఉంటుందో అన్ని ఒత్తులు వెలిగిస్తే మంచిది అన్నారు. మరి అలాగే ఏదైనా నా మంత్రాన్ని మనము ఒక్కటి చెప్తాను చూడండి అమ్మ. మంత్రాలు నిజానికి మనము ఇక్కడ మన బీజాక్షరాలు ఎప్పుడు కూడా బయటికి మనం చెప్పరాదు. మంత్రం అంటే దాని అర్థమే ఏమిటంటే మననాత్ మంత్రం, మననము చేసుకోవటమే మంత్రం అనేది. లోపల నాలుక కూడా కదలకుండా చేయవలసినటువంటిది మంత్రం. మీరు ఏ మంత్రము అవసరం లేదు. అక్కడ మీరు చేసుకోవాల్సింది ఏమిటి అంటే, మీ ఇంటి దేవుణ్ణి తలుచుకొని దీపారాధన చేయటం, మీ కులదైవాన్ని తలుచుకొని. ఎవరెవరి ఇంటి దేవుడు వాళ్ళకు ఉంటారు. ఎవరి ఇంటి దేవుణ్ణి వాళ్ళు ఒక్కసారి స్మరించుకొని అక్కడ దీపం వెలిగించుకుంటే ఖచ్చితముగా నేను చెప్పింది చేయమని చూడమనండి, వాళ్ళకే తెలుస్తుంది. నేను ఇంతవరకు చెబుతున్నవన్నీ కూడా గురుగారు మీరు చెప్తే పనులు జరుగుతున్నాయనే చెప్తున్నారు. నాకు భగవంతుడి అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం అని నేను భావిస్తాను. నా గొప్పతనం అని కాదు తల్లి. ఓకే గురువు గారు, కార్తీక మాసం ఆదివారం అమావాస్య విశిష్టతని అందరూ ఒక రకంగా చెప్పారు, మీరు డిఫరెంట్ గా చెప్పారు. సో డిఫరెంట్ గా చెప్పిన అంతా మా మంచి కోసమే, చూసే ప్రేక్షకుల కోసమే చాలా చక్కటి విశేషాన్ని తెలియజేశారు గురువు గారు. ధన్యవాదాలు. జయోస్తు.